ఆర్టీసీ కార్మికుల సమ్మెతో జనగామలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెండవ రోజు నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రైవేటు డ్రైవర్లతో కొన్ని బస్సులు ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. ప్రయాణికులతో వెళుతూ ఉండగా బస్సును అడ్డుకొని ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. చివరికి పోలీసుల భద్రత మధ్య బస్సు ముందుకు కదిలింది. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెతో జనగాంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెండవ రోజు నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రైవేటు డ్రైవర్లతో కొన్ని ఆర్టీసీ బస్సులను నడిపేందుకు యాజమాన్యం నడుపుతోంది. ప్రయాణికులతో కూడా వెళుతూ ఉండగా బస్సును అడ్డుకొని ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతూ ఉన్నారు. చూసాం ఇందాక నల్గొండ బస్ స్టేషన్ లో కూడా అదే విధమైన సిచ్యువేషన్. ఇప్పుడు జనగాంలో కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. రైట్ గా మాట్లాడదాం. కరెస్పాండెంట్ ప్రశాంత్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్? నల్గొండలో కూడా సేమ్ పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కార్మికులంతా చేసి ధర్నాను చేపట్టారు. ఇప్పుడు జనగాంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్ హిమబిందు, ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. రెండో రోజు కూడా సమ్మె కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు జనగామలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులను రాకుండా అటు ఆర్టీసీ జేఏసీ వాళ్ళు అడ్డుకున్న తరుణంలో అటు ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రయాణికుల దృష్ట్యా ప్రత్యామ్నాయంగా ప్రైవేటు డ్రైవర్లను కండక్టర్లను పెట్టి వాహనాలను బస్సులను నడిపే ప్రయత్నం చేస్తుండటంతో అయితే ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఈ తరుణంలో అటు ఆర్టీసీ కార్మికులకు అటు బస్సు ప్రైవేటు బస్సు డ్రైవర్లకు ప్రయాణికులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుని మాట పెరిగి అది గొడవకు దారి తీయడంతో అయితే అటు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను నచ్చజెప్పి అటు ఆర్టీసీ కార్మికులను అక్కడి నుంచి పంపివేసే పరిస్థితి అయితే ఉంది. అది దీంతో అయితే ప్రైవేటు డ్రైవర్లను కండక్టర్లను పెట్టి ఆర్టీసీ బస్సులు నడపడాన్ని అయితే తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ వ్యతిరేకిస్తున్నారు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు. ఎన్ని రోజులు మేము తల్లిలాగా చూసుకున్న బస్సులను అనుభవం లేని డ్రైవర్లు నడిపి యాక్సిడెంట్లు చేస్తే పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తాయంటూ కూడా అక్కడ డ్రైవర్లు కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హిమబిందు అటు ఉదయం నుంచి కూడా అటు ఆ మహిళలు కండక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొనడంతో అయితే మంచినీళ్లు కూడా కనీసం తాగకపోవడంతో ఎండ తీవ్రతతో అయితే కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయిన ఘటన కూడా జనగామ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.